హాయ్, వెల్కమ్ టు ఏఎండి స్టూడియో. దిస్ ఈజ్ యువర్ పండు. తెలంగాణ ప్రజలారా, చాలా జాగ్రత్తగా ఈ 6 గ్యారంటీలు గమనించండి. అందులో ఒకటి రెండు చేసి, అది కూడా కంప్లీట్ గ్యారంటీలు కాకుండా, ఏదైతే కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారో, కార్యకర్తలతో పాటు ప్రధాన న్యూస్ ఛానల్స్ కూడా 6 గ్యారంటీలలో 2 గ్యారంటీలు అయిపోయినాయి, 3 గ్యారంటీలు అయిపోయినాయని ప్రచారం చేస్తున్నారు. అది చాలా తప్పు అని చూపించడానికే ఆ 3 గ్యారంటీలు కాదు, ఒక గ్యారంటీ కూడా కంప్లీట్ గా ఫినిష్ చేయలేదని చూపించడానికే ఈ వీడియో. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ప్రతి నెల 2500, 500కే గ్యాస్ సిలిండర్, ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం. ఈ 3 కలుపుకుంటేనే ఒక గ్యారంటీ కౌంట్ అవుతుంది. ఇది మనం చెప్పేది కాదు, కాంగ్రెస్ గ్యారంటీల లిస్ట్ లోనే ఉంది. అలాంటివి ఇప్పుడు 2500 అయితే ఏ మహిళకి ఇంకా స్టార్ట్ చేయలేదు, సరే తర్వాత చేస్తుండొచ్చు, ఆ తర్వాత సంగతి. 500 గ్యాస్ సిలిండర్ కూడా ఇంకా అమల్లో లేదు. ఏదైతే ఉచిత ప్రయాణం ఉందో అది ఒక్కటే అమలు అయింది. అది ఒక్కటే అమలు చేసి గ్యారంటీ మొత్తం అయిపోయిందని చెప్పుకుంటున్నారు. ఇవి 3 జరుగుతూనే కదా గ్యారంటీ కంప్లీట్ అయ్యేది. ఒకటే జరిగితే గ్యారంటీ ఎలా కంప్లీట్ అవుతుంది? ప్రధాన న్యూస్ ఛానల్ అయినటువంటి తెలంగాణ V6 ఛానల్, మహాలక్ష్మి జాగ్రత్తగా గమనించండి ఈ వీడియోని. మహాలక్ష్మి అనే మహిళలకి నెలకి 2,500 రూపాయలు ఇవ్వబోతున్నాము. Free travel for women in ASRTC buses across the state. మహిళలందరికీ ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం. అవి 3 గ్యారంటీలు కావు, ఒక గ్యారంటీలో 3 హామీలు మాత్రమే. ఏవైతే 3 గ్యారంటీల అనౌన్స్మెంట్ అని ఇచ్చారో అవి అన్ని ఒక గ్యారంటీ కిందికే కౌంట్ అయితే అని ఈ వీడియో ద్వారా చూపించాలనుకుంటున్నాను. 6 గ్యారంటీల్లో ప్రభుత్వం వచ్చిన 36 గంటల్లోనే 2 గ్యారంటీలు అమలు చేస్తామన్న సంగతి మీకు తెలియదు కదా. పొంగులటి శ్రీనివాస్ రెడ్డి ఎమ్మెల్యే అయినటువంటి మీరు ఏది నిజం, ఏది అబద్ధం, ఏది ప్రచారం చేయాలి, ఏది ప్రచారం చేయొద్దు అనేది ఏది ఆలోచించకుండా జనంలోకి తీసుకురావడం, మీరే తప్పుడు వార్త వేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది, మీరు ఇచ్చిన వార్త ఎంతవరకు కరెక్ట్ అనేది చూద్దాం. మీరు ఏదైతే 2 గ్యారంటీలు అన్నారో ఆ 2 గ్యారంటీలు ఏవి చేస్తే 2 గ్యారంటీలు అనేది మీకు కొంచెం తెలిసి ఉండాలి. అది తెలిసి అది చెప్పుకుంటే బాగుండేది. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ప్రతి నెల 2500, 500కే గ్యాస్ సిలిండర్, ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం. ఈ 3 ఏవైతే మీరు ఇచ్చిన ఒక గ్యారంటీ కింద హామీలు ఉన్నాయో ఈ 3 కలిపి చేస్తేనే ఒక గ్యారంటీ కౌంట్ అవుతుంది. ఏదో ఒకటి చేసేసి ఒక గ్యారంటీ అనేస్తే అది ఫుల్ఫిల్ కాని గ్యారంటీ. సో అది మీరు తప్పుడు ప్రచారం కిందే కౌంట్ అవుతుంది. 2 గ్యారంటీలను మీరు చెప్పుకోవాలంటే ఈ మహాలక్ష్మి పథకం కింద ఏవైతే 3 హామీలు ఉన్నాయో ఆ 3 చేసి ఉండాలి. వీటితో పాటు ఇంకో గ్యారంటీ కూడా అన్నారు కాబట్టి రైతు భరోసా కింద ఈ 3 చేసి ఉండాలి, లేదా గృహజ్యోతి కింద ఇది చేసి ఉండాలి, ఇందిరమ్మ ఇండ్ల కింద ఇది చేసి ఉండాలి, యువ వికాసం కింద ఇది చేసి ఉండాలి, చేయూత కింద ఇది చేసి ఉండాలి. ఏదో ఒకటి ఇది ఫుల్ఫిల్ చేసినా 2 గ్యారంటీలు అంటారు, లేదా ఇది చేసినా 2 గ్యారంటీలు, ఇది చేసినా 2 గ్యారంటీలు. ఒకే దాంట్లో ఒక్క గ్యారంటీలోనే ఒకే హామీ ఇచ్చి ఒక గ్యారంటీ మొత్తం అయిపోయిందంటే మిగతా గ్యారంటీలు ఎవరు చేస్తారు సార్? మరి మిగతా గ్యారంటీలు ఎవరు చూడాలి? అవి కూడా చేసిన తర్వాత ఒక గ్యారంటీ అయిపోయిందని చెప్పుకోండి, వినడానికి బాగుంటది. తెలంగాణ ప్రజలకైనా, మాకైనా, మీకైనా చెప్పడానికి. మీరు ఇచ్చిన ఒక గ్యారంటీ కింద ఒక 3 హామీలు 4 హామీలు ఇచ్చి దాంట్లో ఒకటే చేసేసి మీకు గ్యారంటీ అయిపోయిందంట, మిగతా చెయ్యం అనుకుంటే కాదు సార్. తెలంగాణ ప్రజలు తిరగబడతారు. మీరు ఖచ్చితంగా ఇచ్చిన గ్యారంటీలు ఫుల్ఫిల్ చేసిన తర్వాతనే ఆ గ్యారంటీ అయిపోయిందని చెప్పుకోండి. ఆ గ్యారంటీ అయిపోయింది, ఫుల్ఫిల్ మహాలక్ష్మి కింద ఈ 3 చేసిన తర్వాతే ఒక గ్యారంటీ అని చెప్పుకోండి.